తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. ఏంటోనండి అంత విచిత్రంగా ఉంది. మన దగ్గర ఎంతో నిజాయితీగా పనిచేసే రఘునాథ్ గారిని టర్మినేట్ చేశారు. అది ఆయనంతా ఆయన్ని రిజైన్ చేసేలా చేశారు. తెలుసా మీకు? అవునా? ఎందుకు? ఎవరలా చేసింది? మేఘన. వాట్? అయినా మేఘనకి ఏమవసరం? ఏదైనా ఉంటే సంజయ్ చూసుకున్నాడు కదా. అదే నేను అడిగాను. దానికి మేఘన చెప్పిన కారణం వినడానికి జుగుప్సగా ఉంది. అసలేమైంది? నాన్సెన్స్. నువ్వు నమ్మేవాది? ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు. నో, ఆయన చాలా ఉత్తముడు. ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఈ వయసులో కూతురు లాంటి అమ్మాయితో తప్పుగా ప్రవర్తించాడంటే నేను నమ్మలేకపోతున్నాను. మరి ఏమై ఉంటుంది? మేఘన ఉషా గురించి కూడా తప్పుగా మాట్లాడింది. తను చూసే దృష్టికోణంలోనే తప్పు ఉంది. ఏదేమైనా మేఘన జోక్యం చేసుకుని ఆ పెద్ద మనిషిని అవమానించడం కరెక్ట్ కాదు. మేఘన తన కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రమాణం చేయడానికి సిద్ధపడిందండి. అయితే వదిలేద్దాం. తిరుగులేని అస్త్రాన్ని వదిలిందన్నమాట. మధ్యలో ఆ బిడ్డను ఎందుకు లాగటం? నువ్వు లైట్ తీసుకో. సరే అండి. ఓకే. ఏంటి మేడం? ఇందాక నుంచి కాఫీ అని అరుస్తున్నాడు, వినిపించట్లేదా? ఏంటి? కాఫీ కాఫీ. సారీ మేడం, మిక్సీ సౌండ్ కి వినిపించలేదు. ఇప్పుడే తీసుకొస్తాను. నిన్ను
ఆడపడుచు గారు, నేను వదిన్ని. చెప్పొదినా. నీకు ఒక విషయం చెప్దామని చేశాను. అది నీకు నచ్చే విషయం. కుంప తీసి అప్పుడే నేను అర్థం చేస్తున్నావా? మా అమ్మని నానమ్మ చేస్తున్నావా? మా నాన్నని తాతని చేస్తున్నావా? మా అన్నయ్యని. స్టాప్ స్టాప్ స్టాప్. నువ్వు అత్తవి కావడానికి ఇంకా చాలా టైం ఉంది. మీ అన్నయ్య సింగర్ గా సెటిల్ అయ్యాకే అవన్నీ. ఇది వేరే విషయం. అంతేనా? అంతే. మరైతే ఆ వేరే విషయం ఏంటి? ఏం లేదు రేణు, నువ్వు చాలా రోజుల నుంచి మీ అన్నయ్య సాంగ్ రికార్డింగ్ చూడాలని ఆశపడుతున్నావు కదా. ఇవాళ మీ అన్నయ్య సాంగ్ రికార్డింగ్ ఫిక్స్ చేశారు. నిన్ను తీసుకుని 11 గంటలకి రమ్మన్నారు. నువ్వు ఇక్కడికి వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం. అవునా? ఎంత మంచి న్యూస్ చెప్పావదినా. నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని వెయిట్ చేస్తున్నాను. అన్నే సాంగ్ పాడుతూ ఉంటే లైవ్ లో చూడాలని నాకెప్పటి నుంచో ఉంది. 10 కల్లా నీ దగ్గరుంటాను, సరేనా? సరే, వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా రా. బాయ్. బాయ్. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ కృష్ణవేణి అమ్మా. ఇందాక మొబైల్లో వేరే పేరు కనిపించింది. నువ్వు చూసావా? లేదు. మరెలా తెలుస్తుందమ్మా నీకు? సరే, నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. రెడీ అయి బయలుదేరుతాను. బాయ్. అందరూ ఒక్కటైపోయారు. నన్నొక్కదాన్ని వేరు చేస్తున్నారు. అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. తోడబుట్టిన చెల్లెలతో మాట్లాడతాడు కానీ జన్మనిచ్చిన తల్లితో మాట్లాడడానికి మాత్రం వాడికి మనసు ఒప్పుకోవట్లేదు. పవలు ఇలలో సహజాతమే, పవలు ఇలలో సహజాతమే. కటిక చీకటులు హాయి వెలుతురులు అవనిలోన సహజం. వేడి వేసవులు మంచు వర్షములు ఋతువుల ధర్మములే. కడలికి అలవలే ఒకే ఆత్మగా నిలుచును కడవరకు. సుధ వ్యథ గతం బదిలిద సుఖ పిక స్వరపద సుకరవళులే. పవలు ఇలలో సహజాతమే. శ్రీరాముడి మనోస్థానము, లక్ష్మీదేవి శ్రీ విష్ణువు హృదయ స్థానము. నదులకు కడలికి ముడిపడి పుడమిన విరులకు భ్రమరముగా. నుదుటికి తిలకం రుణపడి జన్మన శివుడికి పార్వతిగా. స్వరము వరము అయిన మది మురియో కలలు నిజము అయిన సుధ కొరియో. శిలయు శిల్పమైన అది విధియో ఉషా కిరణాలుగా. పల్లవి, ఈరోజు మన ఆఫీస్ ఎంత వెలిగిపోతుందో చూసావు కదా? అదేంటండి, రోజులానే ఉంది కదా. రికార్డింగ్ చూడడానికి కిరణ్ గారి భార్య ఉషా వచ్చారు కదా. ఉషా కిరణాలు రెండూ ఒకసారి కనపడితే సంగీతం సాహిత్యం రెండూ కలిసి ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అదేంటి అనిల్ గారు, మీరు కూడా కవిత్వం చెప్తున్నారు? రేపటి నుంచి నన్ను లిరిక్స్ అడగరేమో. నేను కవిత్వానికి పాటలకు అభిమానిని తప్ప అంత ధైర్యం చేసే మనిషిని కాదు ఉష గారు.
ఆయన నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేయకండి. నీ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా నేను మాత్రం ఈసారి చూస్తూ సహించను. తను నా భార్య, తను నా భార్య. పల్లవి, ఈవిడే కిరణ్ గారి భార్య ఉష గారు. హలో. తెలుసు నా స్థానంలో ఉన్నారు. నేను ఎప్పుడు ఇంకొకరి ప్లేస్ తీసుకోను. జస్ట్ కిడింగ్. నా పరిచయం మీకెప్పటికీ గుర్తుండాలని అలా అన్నాను. నైస్ మీటింగ్ యూ అండి. ఒక అద్భుతమైన లిరిక్ రైటర్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు నన్ను చాలా పొగిడేస్తున్నారు. కాదండి, మీరు రాసిన పాటలో కడలికి అలవలే అనే లైన్ ఎంత బాగా రాశారండి. చాలా టచింగ్ గా ఉంది. నేనంత గొప్ప రైటర్ నేను కాదండి. సరస్వతీదేవి ఆశీర్వాదం వల్ల అలాంటి పదప్రయోగం చేశాను. అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను, మీ లిరిక్స్ చాలా బాగున్నాయి ఉష గారు. అది మా వారి గాత్రం వల్ల మీకు బాగున్నట్టు అనిపించింది పల్లవి. పల్లవి వల్లే పాటకు అందం వచ్చింది అనిపిస్తుంది. పల్లవి మాత్రమే బాగుంటే సరిపోదు, చరణాలు కూడా వినసొంపుగా ఉండాలి. అఫ్ కోర్స్, మీలాంటి కవయిత్రితో పాటల యుద్ధం చేసేంత స్థాయి నాకు లేదు. సార్, కిరణ్ గారి ఇంటర్వ్యూకి అంతా రెడీ అయింది. ఇట్స్ ఓకే, మేము వస్తున్నాం. ఓకే సార్. పల్లవి, ఉష గారు పదండి. పద. ఈ కొత్త క్యారెక్టర్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపించట్లేదా వదినా? ఒక్కొక్కరి మాట తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది, మనకెందుకు? పద. మేఘనా, మేఘనా, మేఘనా. మేఘనా, పిలుస్తుంది నిన్నే. ఇంకెంతసేపు రెడీ అవుతావు? మేఘన రెడీ అవుతుంది. భర్త గారైనా సరే వెయిట్ చేయక తప్పదు. ఇంకా ఎంతసేపు? నేను రెడీ అయినంతసేపు. త్వరగా కానీ. ఏంటి సంగతి? మొదటిసారి నా హెల్ప్ లేకుండానే ఏదో విజయం సాధించినట్టున్నావు. ఏంటో ఆ విజయం? ఏంటి సంజయ్ అలా చూస్తున్నావు? ఏదో నన్ను మొదటిసారి చూస్తున్నట్టు. నువ్వు చాలా మారిపోయావు మేఘనా. హే, బాగున్నానా లేదా? ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్లలో మార్పులు వస్తాయంటారు. అవి నీలో కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. హలో, నా పేరు మేఘన, వైఫ్ ఆఫ్ సంజయ్ నెమలికంటి. చాలా నేనుగానే ఉన్నాను. నా మాట, నా మనసు, నా ధ్యేయం, నా గమ్యం ఏది మారలేదు, ఎప్పటికీ మారదు కూడా. ఏది మారినా ఎవరు మారినా మేఘన మారదని నాకు తెలుసు. అదెన్నటికీ జరగదు సంజయ్. ఈ ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, ఈ కంపెనీ అన్ని మనుగుప్పెట్లోకి వచ్చేదాకా నేను నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను. అందుకడ్డుగా ఎవరొచ్చినా సరే పేరి పారేస్తాను. ఏంటి మేఘన నువ్వు మాట్లాడేది? అదే
మనకి ఇంట్లో ఇంకెవరు అడ్డొస్తారు? పవర్ నీ చేతిలో ఉంది, నువ్వు నా గుప్పెట్లో ఉన్నావు. అధికారం మన సొంతమైతే అత్తగారిని మామగారిని హాయిగా విశ్రాంతి తీసుకోమని చెప్పి మనం చెయ్యాలనుకున్నదంతా స్వేచ్ఛగా చేయొచ్చు. బిజినెస్ సర్కిల్లో నీ పేరు మారు మోగిపోయేలా చేస్తాను. ఏమంటావు? నన్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్తానంటే ఎందుకు కాదంటాను? అవును, ఏదైనా విశేషమా? స్వీట్ బాక్స్ తో వచ్చావు? నువ్వు తల్లి కాబోతున్నావన్న విశేషం చెప్పిన తర్వాత అన్ని విశేషాలే జరుగుతున్నాయి. మన M&S కంపెనీకి పెద్ద ఆర్డర్ వచ్చింది, దానికోసం ఈ సెలబ్రేషన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తొందరలోనే మనం అనుకున్న పనులన్నీ సక్సెస్ కావాలి. చూసావా వదినా, అన్నయ్య అప్పుడే సెలబ్రిటీ అయిపోయాడు. ఇందులో నీ క్రెడిట్ కూడా ఉంది. గొప్ప కంఠం లేనప్పుడు ఎంత గొప్ప సాహిత్యమైనా వినసొంపుగా ఉండదు రేణు. క్రెడిట్ అంతా మీ అన్నయ్యదే. నువ్వెప్పుడు ఇంతే వదినా, ఎంత చేసినా అంత పక్క వాళ్ళకే పంచుతూ ఉంటావు. పల్లవి గారు, ఈ ఆల్బమ్ సక్సెస్ గురించి మీరేం చెప్తారు? ఈ ఆల్బమ్ కి ప్రొపరేటర్ అనిల్ గారు, సింగర్ కిరణ్ గారు, వాళ్ళిద్దరూ రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఈ ఆల్బమ్ సక్సెస్ అవ్వడానికి వాళ్లే కారణం. మహతి ఆడియో కంపెనీ ఈ మధ్య కాలంలో ఈ పేరు బాగా పాపులర్ అయింది. అసలు ఇంత పాపులర్ అవడానికి కారణం ఏంటి అనిల్ గారు? మహతి ఆడియో కంపెనీకి ఇంత పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణం సింగర్ కిరణ్ గారు. కిరణ్ గారు పాడడం వల్లనే మా మహతి స్థాయి పెరిగింది. అందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్, రెడీనా? కూర్చోండి. కిరణ్ గారు, మీరు రిలీజ్ చేయబోయే ఆడియో ఆల్బమ్ తాలూకు మొదటి పాట పూర్తయింది. మీరు అద్భుతంగా పాడిన పాట నేను మాత్రమే విన్నాను. అంత అద్భుతమైన పాట పాడడానికి మీకేమైనా ఇన్స్పిరేషన్ ఉందా? నేను పాట అంత గొప్పగా పాడడానికి గల ముఖ్య కారణం పల్లవి. పల్లవి మేడం వల్లే మీరు ఈ పాట పాడడానికి ఒప్పుకున్నారా? సారీ, పల్లవి అంటే PRO పల్లవి కాదు, నా పాటలో ఉన్న పల్లవి. ఆ పల్లవికి ప్రాణం పోసిన నా భార్య ఉష. మీ కుటుంబం గురించి, సంగీత ప్రయాణం గురించి కొంచెం చెప్తారా? ఒక గాయకుడి జీవితం గాత్రమంత తీయగా ఉండదు. మనం పాడే ప్రతి పాట సంతోషంతో పాటు దాని వెనక దాగి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. నా సంగీత ప్రయాణంలో నన్ను శాసించిన వారు ఉన్నారు, శపించిన వారు కూడా ఉన్నారు. మ్యూజిక్ అనేది లైఫ్ లో పార్ట్ మాత్రమే. మ్యూజిక్ లైఫ్ కాకూడదు. నీకా జ్ఞాన సరస్వతి మీద భక్తి లేదు, ఆ కళామ తల్లి మీద గౌరవం లేదు, రాగాల మీద పట్టు లేదు, అసలు నీకు సంగీతమే రాదు, నువ్వు సంగీతానికి సరికావు 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 సరికావు. అలాగే ఆ శాపాల నుంచి, శాసనాల నుంచి
నన్ను బయటికి లాగి ప్రోత్సహించిన వారు ఉన్నారు. మీరెంతో ప్యాషన్తో నేర్చుకున్న సంగీతం మీ మనసు అంచుల్లో ఎప్పుడూ ఉంటుంది. దాన్ని దూరం చేసుకోకండి. ఈ ప్రయాణంలో మీరు కృతజ్ఞతలు చెప్పాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు సంగీత స్వరజ్ఞానాన్ని ఇచ్చిన విద్యాధరి గారు నా తొలి గురువు. ఈ ప్రయాణంలో నాతో అన్ని విషయాల్లో నీడలా తోడుంటూ నన్ను నడిపిస్తున్న నా భార్యకి నేను ఎక్కువ కృతజ్ఞతలు చెప్పాలి. అంతేకాదు, ఇలా మీ ముందు మాట్లాడడానికి ముఖ్య కారణం అనిల్ గారు. నాకు అవకాశం ఇచ్చి నన్ను గాయకుడిగా నిలబెట్టారు. కాబట్టి అనిల్ గారికి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ కిరణ్ గారు. మీరు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్స్ రేణు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, వదినకి. ఇలాంటి విషయాల్లో మీ వదినకి థ్యాంక్స్ చెప్పడం కాదు, న్యూస్ పేపర్ ఇస్తాను. న్యూస్ పేపరా? అదేంటి? ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా? న్యూస్ పేపర్ అంటే ఏంటోదినా? నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. చెప్పండి, న్యూస్ పేపర్ అంటే ఏంటి? న్యూస్ పేపర్ అంటే ఏం లేదులే, సరదాగా ఏదో అనుభవం ఏదో అన్నాను. న్యూస్ పేపర్ కాదు, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. అన్నయ్య, ఈ హ్యాపీ మూమెంట్ లో మీరు నాకు ట్రీట్ ఇవ్వాలి. ష్యూర్, తప్పకుండా. నీకు ఎక్కడ కావాలో చెప్పు, ఇస్తాను. కిరణ్ గారు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మనం నెక్స్ట్ చేసే పాట చాలా బాగా ఉంటుందన్న నమ్మకం నాకు కలిగింది. నేనున్నాను కదా, కిరణ్ గారిని ఎక్కడికో తీసుకెళ్తాను. రికార్డింగ్ మధ్యలో అర్జెంటుగా రమ్మని గొడవ చేసావు. తీరా చూస్తే అనాథ శరణాలయానికి తీసుకొచ్చావు ఎందుకు? ప్రతి నెల 5వ తేదీన అత్తయ్య గారు ఇక్కడికి వస్తారు కాబట్టి. అమ్మా అమ్మా అమ్మా